భారత స్త్రీ అయితే బొట్టెట్టుకున్నావిడే భారత స్త్రీ ఇక్కడ ఒక బొట్టెట్టుకున్నావిడే భారత స్త్రీ. మీ దేవుడు పొట్టు పెట్టుకోవద్దల్లా, మీ దేవుడు పొట్టు పెట్టుకోమన్నాడు, మీ దేవుడు పొట్టు పెట్టుకోమన్నాడు, పెట్టుకోవద్దల్లా. భారత స్త్రీ అని ఇక్కడ బొట్టెట్టుకున్న వాళ్ళు భారత స్త్రీ పుణ్య స్త్రీ. మీరు చేస్తున్నారు, మేం కాదు. మీరు బదులు ముందు బయట వ్యాన్ తిప్పండి, ముందు దేవుడి దగ్గర బొమ్మ ఉంటే ముందు వ్యాన్ తిప్పండి, ముందు వ్యాన్ బయటికి పోనండి. ఎవరు చెప్పలా? భారత స్త్రీ అంటే బొట్టు పెట్టుకుని ఉన్నది భారత స్త్రీ. మీకు తెలుసా? మీరు చదివారా? మీ దేవుడు రాశాడా వ్యభిచారం చేయమని? రాశాడు మీ దేవుడు? మీ దేవుడు వ్యభిచారం చేయమని రాశాడా? మరి మీరు అన్నదేంది? ఇంకా మీరు ఎక్కువ మాట్లాడబాకండి, అయిపోయింది. బైబిల్లో ఏముందో తెలుసా? వ్యభిచారం తండ్రితో సెవిచిన ఇద్దరు కూతురు మీకు తెలుసా? బైబిల్లో మేము బైబిల్ చదివా, మాకు తెలుసు. మీ బైబిల్లో ఏమున్నాయి తెలుసా? మీ బైబిల్లో ఎంత నిమిషాలు ఉన్నాయి మీకు తెలుసా? బైబిల్లో నిమిషాలు మేము కూడా బయట ఇస్తాం. బైబిల్లో వచ్చి నిమిషాలు ఉన్నాయి. ఏం సత్యం? మెడికల్ క్యాంప్ సత్యమా? అది సత్యమా? అది సత్యమా? అది సత్యమా? గౌరవించాలి అన్నప్పుడు మీద పడకూడదు. మేము మీద మళ్ళలేదు మీరు. అది సత్యమా? ముందు వ్యాన్ తిప్పండి, ముందు వ్యాన్ తిప్పాలి. నాకు ఇప్పుడు అర్జెంట్ వ్యాన్ తిప్పాలా, ఇమీడియట్ గా వ్యాన్ తీయాలి ఇక్కడ నుంచి. చర్చి ఊళ్ళో అసలు చర్చి లేకుండా చేస్తేనే పోతే ముందు చర్చి ముందు ఊళ్ళో ఉన్న చర్చి బయటికి తీసుకొస్తే సరిపోద్ది. ఊళ్ళో చర్చిల గురించి మాట్లాడతారు. భారత స్త్రీలు బొట్టు పెట్టుకుని భారత స్త్రీ బొట్టు లేకుండా ఉంటే అది విధురాలు. మీకు మూడు ఉన్నాడు కదా, విధురాలు కాదు కదా. బొట్టు ఉంటే బొట్టుంటే భారత స్త్రీ. భారతదేశంలో హిందువుల మధ్యలో ప్రచారం చేయడం అనేది తప్పు. ఏం వల్ల మీ మీద పట్టు అంటే అది వేరేగా ఉండదు. మీ పళ్ళ ఇక్క ఒక ముస్లిం మాత్రం మార్చలేరు, ఒక హిందువునే మార్చగలరు. ఆ లోపల పోయిన కారు బయట రానిచ్చారా? లోపల కారు పోయింది, లోపల కారు పోయింది. ఏది వస్తున్నాడు రాని పాస్టర్ వస్తున్నాడు, పెద్ద పాస్టర్ వస్తున్నాడు. పేరు పాస్టర్. మెడికల్ క్యాంప్ అని చెప్పి చేసే పాస్టర్ బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్న పిల్లలైనా అలానే వదిలేసి ప్రసారం చేయడం రోడ్డు మీద వచ్చి అవసరం. మీరు మెడికల్ క్యాంప్ పెడితే వదిలేస్తాం. మాకని మెడికల్ క్యాంప్ మీద మత ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. పేరు ఒకటి చేసేది ఇంకోటి, అది కరెక్ట్ కాదు. క్యాంప్ కాదు, మత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. క్యాంప్ కాదు, మత ప్రచారం చేస్తున్నారు. ఈ ఊళ్ళో తిరగడం లేదు, ఇవాళ ఊళ్ళో తిరగడానికి లేదు. వెళ్ళిపోండి, ముందు బయటకు వెళ్ళిపోవాలి. మీరు అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోవాలా. ఈ ఊళ్ళో వ్యాన్ తిరిగితే పోలీస్ కేసు పెడతాం. మత ప్రచారం మీద, క్యాంపు మీద మత ప్రచారం చేస్తున్నారు. ఐపీ సెక్షన్ కింద కేసు పెడతాం. పర్మిషన్ లేకుండా జరగలే. మీకు పర్మిషన్ లేకుండా
చేసుకోండి, వచ్చేది ఎవడన్నారా? ఎవడన్నా? ఆగం కదా? ఆగిన తర్వాత ఏంటి? చేసుకోండి. ఓటు ఎవరు రాకూడదు. బాబు వీళ్ళందరూ మేధావులే. బాబు వీళ్ళందరూ మేధావులు. ఎరుపప్పులు కానీ మాట్లాడరాదండి వీళ్ళకి. పర్మిషన్ లేకుండా ఎన్ని చూపించి ప్రసారం చేస్తారంటే అందరూ వస్తారు బయటికి. ఆడితో గొడవ అనవసరం. ఎవరైనా తీసుకుందాం ఏదో అయిపోతుందో వెళ్ళిపోయేటప్పుడు తప్పండి. అందుకేనండి చెప్తున్నాను వచ్చేసి వెళ్ళిపోతున్నారు భోజనం చేయడానికి అన్నారు. వదిలేసాం. ఎవరిని తిరగనాకే తిరగకూడదు. మేము తిరగచ్చు. భారతదేశం మీరు ఇక్కడ కట్టుకొచ్చిన కొంపలో ఉన్నారు. ఒక శిక్ష కట్టుకోవాలంటే పర్మిషన్ ఉండాలి. తిరగాలంటే క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ గురుగారు నాకు తెలుసు. చెప్పండి. మతం మారితే బీసీసీ ఎందుకు వస్తావు? మతం మారితే బీసీసీ ఎస్సీ కాదు బీసీసీ వస్తావు. మతం మారితే బీసీసీ తెలుసా మీకు? ఎస్సీ ఎవరప్పుడు బీసీసీ అవుతారు. మతం మారకూడదు. మతం మారితే బీసీసీ ఎస్సీ ఎవడు? మతం మారితే బీసీసీ అవుతారు. మరి ఇక్కడ బుక్స్ ఉండకూడదు. మెడికల్ టాబ్లెట్స్ ఉండాలా? మెడికల్ క్యాంప్ మందు ఉందా? అందులో మందు లేదు. చూపిస్తారా? మెడికల్ క్యాంప్ పెడితే అవసరమా అన్నా? మెడికల్ క్యాంప్ పెడితే అవసరమా? రైట్ అవసరమా? అది అవసరం. ఈ అవసరమా? తప్పలేదు. మెడికల్ షాప్ పెట్టి శతస్తో పెట్టి చర్చ నిన్న అభినందనతో పోలేరా పలానోడు మెమ్మనంగా చేస్తున్నాడు. అభినందన ఇది అవసరం లేదు. అవసరం లేదన్నా. నువ్వు ఇందులో కూడా చేయి. మెడికల్ క్యాంప్ అయితే ఆనందంగా చేసుకుంటారు. నువ్వు మతం మారితే బీసీసీ అవుతావు. ఎస్సీ అవ్వవు. చట్ట ప్రకారం ఎస్సీ మతం మారితే బీసీసీ అవుతావు. తెలుసా నీకు? అది చట్టం ప్రకారం తెలుసా నీకు? ఒకసారి మతం మారితే బీసీసీ అవుతావు. మతం మారితే బీసీసీ అవుతావు. చేస్తా మతం. మాది సనాతం. మీది వచ్చింది 2000. మాది పూర్వకాలం నుంచి ఊరికి పనికి మళ్ళీ ఏదో మతం అంటాడు. బీసీసీ ఎస్సీ కాదు. బీసీసీ సన్నాసి అంటాడు మతం అని. మీది మతమేనయ్యా. మాది సనాతం. మీది మతం. బైబిల్లో మతం లేదు. బైబిల్లోని మతం అది. హాస్టల్లో పనికి మాలోళ్ళు ఉన్నారు కాబట్టి మతం అంటున్నారు వాళ్ళు. నువ్వు ఎలా చూడు మతం కాదు. ముందర పని సరి చేసి రండి. అదండి చెప్తే అప్పుడు బాగుంటది.